అపోస్తులైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో ఈ విధంగా రాశాడు, ఈ యొక్క ఆత్మయు జీవముయు శరీరము ఇవన్నీ నిందారహితముగా ఉండాలంట. ఈరోజు మీ యొక్క ఆత్మ నిందారహితముగా ఉందా లేదో ఒకసారి నీకు నువ్వుగా ప్రశ్న వేసుకో. నీ యొక్క జీవము అంటే నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క తలంపులు ఇవన్నీ నీ యొక్క జీవితంలో నిందారహితముగా ఉన్నాయో లేదో నీకు నువ్వుగా పరీక్ష చేసుకో. ఈ యొక్క శరీరము నిందారహితముగా ఉందో లేదో ఒకసారి పరీక్ష చేసుకో. ఎందుకంటే ఈ మూడిటిని ప్రభువు దగ్గర రెండో రాకడలో నిలబెడతానని మాట్లాడుతున్నాడండి. ఈ రెండు ప్రభువు దగ్గర ఉంటాయని మాట్లాడుతున్నాడు. ఈ మూడు కావాలి అని అంటే, నువ్వు ప్రభువు దగ్గర నిందారహితుడుగా ఉండాలి అని అంటే, ఈ రోజు నువ్వు ఎలా జీవిస్తున్నావో, నీ యొక్క ఆలోచనలు ఎలాగున్నాయో, నీ ప్రేమ ఎలాగుందో, నీ యొక్క విశ్వాసం ఎలాగుందో ప్రతి దాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. మానవుడి యొక్క శరీరానికి పట్టింది పాపమండి ఈరోజు. అందుకే ప్రభు దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. కాబట్టి ఆయనే ప్రభువే భూలోకానికి దిగి వచ్చాడు. అదే క్రిస్మస్ మనం జరుపుకుంటున్నాం. ఈరోజు మనం జరుపుకుంటున్న క్రిస్మస్ ఏంటి అని అంటే, మన పాపం వలన దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి ప్రభు మన కొరకు ఈ భూలోకానికి దిగి వచ్చాడు.